హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ముంబై ఇండియన్స్ వాళ్ళ పేరులో ఉన్నట్టే ఎప్పుడైనా కూడా ఇండియన్స్ తో కూడిన కోర్ టీమ్ ను, స్ట్రాంగ్ టీమ్ ను బిల్డ్ చేసే టీం ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ లో ఖచ్చితంగా మనం ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. అది మెగా యాక్షన్ అయితేనేమి, మినీ యాక్షన్ అయితేనేమి, వాళ్ళైతే ఎప్పుడైనా కూడా వాళ్ళ కోర్ టీం మాత్రం వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ లో కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ రిటెన్షన్స్ అయితే చేశారని చెప్పాలి. సో దాంతో అయితే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ కూడా కాబోతుందని అయితే నేను చెప్తాను అనమాట. ఖచ్చితంగా నేను ఏమంటానంటే వాళ్ళు అయితే పెద్ద పెద్ద ప్లేయర్లను అయితే తీసుకోకపోవచ్చు, కాకపోతే వాళ్ళకున్న స్ట్రాంగ్ కోర్ టీమ్ కి కొంతమంది ప్లేయర్స్ ఒక్కటి తీసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ అంత ఎఫెక్టివ్ టీం మరొకసారి ముంబై ఇండియన్స్ వాళ్ళ బ్యాక్ టు దేర్ వేస్ అని చెప్పొచ్చు అనమాట. అట్లాంటి టీం అయితే వాళ్ళు బిల్డ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాంటి రిటెన్షన్స్ అయితే చేశారు. ఆ రిటెన్షన్ ఏమంటే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ప్లేయర్ గా బుమ్రాన్ వచ్చేసి 18 crores రిటైన్ చేశారు. ఆ తర్వాత ఫాలోడ్ బై నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 వచ్చేసి అక్కడ సూర్యకుమార్ 16.35, తర్వాత వచ్చేసి హార్దిక్ పాండ్యా 16.35, రోహిత్ శర్మ 16.30 crores కి రిటైన్ చేస్తే ఇంకా మన తెలుగు తేజమైన తిలక్ వర్మన్ అయితే వాళ్ళు 8 crores కి అయితే సొంతం చేసుకోవడంతో వాళ్ళకి 75 crores అయితే ఖర్చు అయిపోయింది అనమాట. వాళ్ళకి పరిస్థితిలో మిగిలిన్నది 45 crores మాత్రమే. కాకపోతే ఆ మాత్రమే అనుకుంటే మాత్రం మనం పొరపడినట్లే. ఎందుకంటే వాళ్ళకైతే ఆ 45 crores తోనే మంచి ఎఫెక్టివ్ ప్లేయర్స్ అయితే వాళ్ళు కొనే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకైతే ఇంకా ఏంటంటే టాప్ 6 దాకా ఎక్కువ ఇండియన్స్ తో ఉండడంతో పాటు వాళ్ళకైతే నంబర్ 7 నుంచి అక్కడ వాళ్ళు ఫారిన్ బౌలర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దాంతో అయితే వాళ్ళు ఫారిన్ బౌలర్స్ తక్కువలో దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లాంటి మనం ఇప్పుడు అక్కడ మాట్లాడేసుకుందాం. ఇక్కడ ప్లేయింగ్ 11 కూర్పు అయితే వేద్దాం కదా. అక్కడ ప్లేయింగ్ 11 కూర్పు చేయాలంటే ఫస్ట్ వాళ్ళకున్న కోర్ టీమ్ తో ఎక్కడెక్కడ ప్లేసెస్ అయితే ఫిల్ అయిపోతాయంటే ఫస్ట్ వచ్చేసి ఓపెనర్ వచ్చేసి రోహిత్ శర్మ ఉంటాడు. ఫాలోడ్ బై నెంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 లో మన తిలక్ వర్మ ఉంటాడు, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా ఉంటాడు. సో ఇక్కడ దాకా అయితే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ లాస్ట్ లో వచ్చేసి బుమ్రా అయితే ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మనం ప్లేసెస్ ఫిల్ చేసుకుంటూ వచ్చేద్దామండి. సో అందులో భాగంగా ఒక ఓపెనర్ గా అయితే రోహిత్ శర్మ అయితే ఆబ్వియస్ గా ఉంటాడు, మన హిట్ మ్యాన్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ఓపెనర్ ఎవరు అంటే ఖచ్చితంగా అందరు అంటారు ఇషాన్ కిషన్ ని ఏమన్నా బైబ్యాక్ చేసే అవకాశం ఉందా భయ్యా అంటే ఖచ్చితంగా లేదని చెప్తాను బ్రో. ఎందుకు అలా అంటున్నా అంటే ఇషాన్ కిషన్ అవసరం చాలా టీమ్స్ కి అయితే ఉంది. అదే కాకుండా ఈసారి ఐపీఎల్ యాక్షన్ లో వన్ ఆఫ్ ద ఇండియన్ స్టార్స్ అయితే ఇషాన్ కిషన్ అయితే పరిగణించబడతాడు కాబట్టి అతనికైతే పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అతనికి ఒక 16-17 crores వచ్చిన ఆశ్చర్యం లేదు. ఒక 16-17 crores ముంబై ఇండియన్స్ వాళ్ళు అతని మీదే స్పెండ్ చేస్తే కనుక వాళ్ళకున్న 45 crores లో నేను అన్నం ఏంటంటే ఇంకా 27-28 crores తో వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ లైక్ మంచి ప్లేయర్స్ ఏం అకామిడేట్ చేస్తారు. తర్వాత వచ్చేసి బెంచ్ స్ట్రెంత్ వాళ్ళు ఏమంత స్ట్రెంత్ చేస్తారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇషాన్ కిషన్ అయితే వాళ్ళు బైబ్యాక్ చేయకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే దానికి బదులుగా ఒక ఫారిన్ ఓపెనర్ తో ఏమన్నా రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తారా అంటే అవుననే చెప్తాను. అంతకుముందు ఆ రిజల్ట్స్ కూడా వచ్చాయి అనమాట. ఎప్పుడు రోహిత్ శర్మ క్వింటన్ డికాక్ ఆడేటప్పుడు. సో నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ అయితే వాళ్ళు జానీ బేస్టో ఏమన్నా ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. జానీ బేస్టో మనందరికీ తెలిసింది, అతను వన్స్ సెటిల్ అయ్యాడంటే కనుక ఈజీగా మ్యాచెస్ అయితే మార్చేయగలడు. అట్లాంటి వాళ్ళే ముంబై ఇండియన్స్ కూడా కోరుకుండే అనమాట. సో ఒకవేళ జానీ బేస్టో చాలా తక్కువ డబ్బులకే దొరికే అవకాశం అయితే ఉంటుంది, 5 to 6 crores నేను అనుకోవడం. అలా కాదు అంటే కనుక ఇంకొక ఓపెనర్ లెఫ్ట్ హ్యాండర్ సఫారీ బ్యాటర్ మన క్వింటన్ డికాక్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. క్వింటన్ డికాక్ మీద కూడా పెద్ద స్పాట్ లైట్ అయితే ఉండకపోవచ్చు. అతను కూడా ఒక బిట్వీన్ 6 to 7 crores అయితే దొరికే అవకాశం అయితే ఉంటుందైతే నేనైతే అనుకుంటున్నా. ఇద్దరు వికెట్ కీపర్లో, కాకపోతే అక్కడ చూసుకునే జానీ బేస్టో రైట్ హ్యాండర్ అవుతారు, లేక క్వింటన్ డికాక్ లెఫ్ట్ హ్యాండర్ అవుతారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇలా ఉంటుంది అనమాట ఓపెనింగ్ వచ్చేసి. ఇంకా నెంబర్ 3, నెంబర్ 4 లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉంటారు. నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా ఉంటారు. ఇంకా నెంబర్ 6 లో వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫినిషర్ కావాలంటే ఖచ్చితంగా పెద్ద డబ్బులు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెచ్చించాలి. అలా కాకున్నట్టు వాళ్ళకున్నది ఏదైతే ఒక అన్క్యాప్డ్ రూపంలో అయితే ఆర్టీఎం కార్డ్ అయితే అవైలబుల్ ఉంది కదా. సో అట్లా డబ్బులు తగ్గించుకు వేసుకోవాలి అనుకుంటే కనుక పొటెన్షియల్ ఉన్న ఫినిషర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆబ్వియస్లీ నేహల్ వదేరా అవుతాడు. కాబట్టి నేహల్ వదేరా మీద వాళ్ళు కనుక ఒకవేళ ఆర్టీఎంని ఎక్సర్సైజ్ చేశారంటే కనుక అతను కూడా ఒక 4 to 5 crores లేదా 6 crores లోపు వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేహల్ వదేరా అయితే ఆబ్వియస్ చాయిస్ అవుతాడు. నేనైతే ఆర్టీఎం కార్డులో ఒక స్ట్రాంగ్ ఫినిషర్ రూపంలో నేహల్ వదేరాని తీసేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంక అక్కడైతే వాళ్ళు మంచి ఫారిన్ వేర్లోయింగ్ బౌలర్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి నంబర్ 7 లో మరి ఎవరిని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ మార్కో జాన్సన్ ఆర్ జెరిల్ కోయిట్సీ మీద అయితే వాళ్ళు కన్నేయాల్సి వస్తుంది అనమాట. మార్కో జాన్సన్ మీద ఒక 8 crores దాకా అయినా వెళ్ళండి, 8-9 crores దాకా వెళ్ళినా కూడా పర్లేదు. మార్కో జాన్సన్ కనుక తీసుకున్నారంటే కనుక వాళ్ళకి నేహల్ వదేరాతో పాటు ఇంకొక మంచి స్ట్రాంగ్ ఫినిషర్ దొరికేసినట్టయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్లిమ్స్ మనం చూస్తూనే ఉంటాం కదా మార్కో జాన్సన్. అంతెందుకు 30-20 ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికాకి
మ్యాచ్ కంప్లీట్ చేసేంత పని చేశారు. కాకపోతే ఆ లాయర్స్లో అయితే లైన్ అయితే క్రాస్ చేయలేకపోయాడు. అది వేరే విషయం. అది పక్కన పెట్టేస్తే కనుక ముంబై ఇండియన్స్ వాళ్ళు అట్లాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ని అయితే కోరుకుంటారు. అందులో భాగంగానే ఫస్ట్ వచ్చేసి మార్కో జాన్సన్ ఆడింది కూడా ముంబై ఇండియన్స్కి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి. సో ఇంకొకవేళ అక్కడ మార్కో జాన్సన్ లేదు, ఇంకా ఎక్కువ ప్రైస్కి వెళ్ళా ఇలా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఆబ్వియస్లీ ఇంకోసారి జెరల్ గోయిట్స్ని అయితే ఒక 5 to 6 crores లోపు అయితే అతన్ని బైబ్యాక్ చేయాల్సి వస్తుంది అనమాట. మార్కో జాన్సన్ అంత బ్యాటింగ్ కానప్పటికీ ఏ బౌలర్ హూ కెన్ బ్యాట్ అన్నట్టయితే జెరల్ గోయిట్స్ని అయితే మనం పరిగణించవచ్చు. సో ఇది నంబర్ 7కి. నంబర్ 8లో మరి ఎవరుంటారు అంటే ఖచ్చితంగా వనందు అసరంగా ఆర్ అక్కడ మిచెల్ శాట్నర్. ఖచ్చితంగా వాళ్ళైతే వనందు అసరంగాన్ అయితే ఏం చేస్తారు, ఎందుకు వనందు అసరంగాన్ అంటున్నా అంటే వాళ్ళైతే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఎంత మంచి టీం ఉన్నప్పటికీ వాళ్ళైతే ఎందుకు అంతకుముందు సీజన్లో తప్పిస్తే కనుక వాళ్ళైతే ఒక మంచి లెగ్ స్పిన్నర్ని అయితే కోరుకోలేకపోతున్నారు. అక్కడ లెగ్ స్పిన్నర్ని మేము మిస్ అవుతున్నామని రోహిత్ శర్మ కూడా అతను చాలాసార్లు చెప్పాల్సి వచ్చింది. సో అందులో భాగంగా ఇక్కడ వనందు అసరంగా ఒక 3 to 4 crores లోపు అయితే దొరికే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ వనందు అసరంగా దొరకకపోతే కనుక మిచెల్ శాట్నర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అఫ్ కోర్స్ అయితే వాళ్ళిద్దరు డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళ బౌలింగ్ స్టైలు. ఎందుకు అలా అంటున్నా అంటే అక్కడ ఒకవేళ వనందు అసరంగా మిచెల్ శాట్నర్లో ఎవరు దొరికినా కూడా ఒకవేళ ఇక్కడ శాట్నర్ దొరికాడు అనుకోండి, నెక్స్ట్ కావాలంటే వాళ్ళు నంబర్ 9లో వచ్చేసి పీయూష్ చావ్లా ఎట్లో ట్రై చేస్తారు. పీయూష్ చావ్లా అయితే వాళ్ళు సొంతం చేసేసుకుంటారు నంబర్ 9లో. ఎందుకంటే అతను కూడా తక్కువ డబ్బుల్లో దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే వనందు అసరంగా దొరికాడంటే మాత్రం వాళ్ళకి ది బెస్ట్ పిక్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బ్యాటింగ్ కూడా ఎట్లాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ వస్తాయి మనం చూస్తాం కాబట్టి. ఐపీఎల్ అయితే అట్లాంటి పర్ఫార్మెన్సెస్ అయితే రాలేదు, కాబట్టి ముంబై ఇండియన్స్కి వెళ్ళారంటే ఖచ్చితంగా వస్తాయి. సో నంబర్ 8లో వచ్చేసి వనందు అసరంగా ఆర్ మిచెల్ శాట్నర్, నంబర్ 9లో వచ్చేసి పీయూష్ చావ్లా ఉంటాడు. నంబర్ 10లో వచ్చేసి అక్కడ అంశుల్ కాంబోజ్ ఆర్ అక్కడ ఆకాష్ మధ్వాల్లో ఎవరినో తీసుకోవడానికి ట్రై చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే అంశుల్ కాంబోజ్ రీసెంట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అంశుల్ కాంబోజ్ తీసుకోవడానికి వాళ్ళైతే ఎక్కువ మొగ్గు చెప్తారని అయితే అనుకుంటున్నాను. ఆకాష్ మధ్వాన్ కావాలంటే తీసుకుంటారు, బెంచ్ స్ట్రెంత్ రూపంలో అతన్ని అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నంబర్ 11లో ఎవరు అంటే ఖచ్చితంగా మార్కో జాన్సన్ దొరకని ఎడల ఇంకో లెఫ్ట్ ఆర్మర్ కోసం వాళ్ళైతే వెళ్ళొచ్చు అనమాట. అది ఎవరి రూపంలో అంటే ఫజల్ ఫరూఖీ రూపంలో అయితే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఆఫ్ఘన్ గన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పవర్ ప్లేలో అతన్నైతే అన్ప్లేయబుల్ అని చెప్పొచ్చు. ఐపీఎల్లో సన్ రైజర్స్కి తక్కువ అవకాశాలు వచ్చినా ఆ టైంలో కూడా అతనైతే చాలా ఎఫెక్టివ్గా ప్రూవ్ అయ్యాడు కాబట్టి ఫజల్ ఫరూఖీని ఒకవేళ ఇక్కడ వాళ్ళకి వచ్చేసి మార్కో జాన్సన్ దొరికి ఉన్నాడంటే కనుక ఖచ్చితంగా వాళ్ళైతే రైట్ ఆర్మ్ ఫేస్ రూపంలో అయితే నువాన్ తుషార్ వాళ్ళు ఎప్పుడు బ్యాక్ చేస్తూనే ఉన్నారు కదా. ఎంఐ ఎమిరేట్స్కి అయితేనేమి, ఎంఐ కేప్ టౌన్కి, ఇక్కడ ముంబై ఇండియన్స్కి వాళ్ళు నువాన్ తుషార్ అని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అతనిలో పొటెన్షియల్ ఉంది కాబట్టి అక్కడ మార్కో జాన్సన్ దొరికితే ఇక్కడ వచ్చేసి నువాన్ తుషార్ అని తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మార్కో జాన్సన్ దొరకకపోతే కనుక ఫజల్ ఫరూఖీని వాళ్ళు తీసుకుంటే పరిగణిస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా అక్కడ వచ్చేసి వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో జస్ప్రీత్ బుమ్రా అయితే వచ్చేసాను అనమాట. నేహల్ వదేర్ యొక్క జస్ప్రీత్ బుమ్రాకి అట్లా స్వాప్ అయిపోతే సరిపోతుంది. ఇంకెనివే ఒకసారి మీకు అజంప్షన్ 11 ఒకసారి మీకు చెప్పేస్తా చూడండి. ఫస్ట్ ఓపెనర్గా వచ్చేసి హిట్ మ్యాన్ ఫాలోడ్ బై క్వింటన్ డికాక్ ఆర్ జానీ బెస్ట్రో. నంబర్ 3లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. నంబర్ 4లో తిలక్ వర్మ, నంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6లో నేహల్ వదేరా, నంబర్ 7లో మార్కో జాన్సన్ ఆర్ జెరల్ గోయిట్స్, నంబర్ 8లో వనందు అసరంగా ఆర్ మిచెల్ శాట్నర్, నంబర్ 9లో పీయూష్ చావ్లా, నంబర్ 10లో అంశుల్ కాంబోజ్ ఆర్ ఆకాష్ మధ్వాల్, నంబర్ 11లో వచ్చేసి అక్కడ చివరిగా ఫజల్ ఫరూఖీ ఆర్ నువాన్ తుషార్ అని తీసుకుంటారు. ఇంకా బుమ్రా వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అయితే ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ చేసుకోవడానికి వాళ్ళైతే రితిక్ షాకిన్, తర్వాత నమన్దీర్ వాళ్ళంత ముందు ఉన్నారు, వాళ్ళని బైబ్యాక్ చేయొచ్చు. తర్వాత ఫారినర్స్లో రోమారియో షెపర్డ్ ఇట్లా వాళ్ళు కూడా తక్కువలో దొరికే అవకాశం అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. మరి ముంబై ఇండియన్స్ టీం యొక్క ఆక్షన్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది? మా యొక్క ఆక్షన్ స్ట్రాటజీ ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మీకు ఏమైనా డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ ప్లేయింగ్ లెవెన్స్, ముంబై ఇండియన్స్ వాళ్ళు వేరే విధంగా వెళ్తారు అనుకుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే తెలియండి. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తర్వాత సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.